రైట్. దయచేసి నా దగ్గర మొబైల్ ఉంది, నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేశా. నా దగ్గర మొబైల్ ఉంది, నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేశా. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, మరొకసారి వన్స్ అగైన్ థ్యాంక్ ఎంటైర్ కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్, ఎస్పెషల్లీ పాస్టర్ గారు నడిపించిన క్వైర్ వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధ గ్రంథములోండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము నుండి ఎనీబడి ఎవరైనా ఒకరు చదివేవారు ఉంటే యు కెన్ రీడ్ నౌ. చదవండి. ఓకే. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. క్రీస్తునందు దేవుని సంఘమా, దేవుని వార్లారా, అపవాదిని గురించి లేదా సాతానును గురించి లేదా ఘట సర్పము అనబడి అనేక రీతుల అనేక పేర్లు కలిగినటువంటి సాతానును, తన యొక్క మోసములను గురించి క్రైస్తవ సంఘానికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే సాతాను ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మోసగించాలో పరిపూర్ణముగా ఎరిగినటువంటిది సాతాను. ఆధ్యాత్మికంగా, భౌతికముగా నీవు ఎంత బలవంతుడవైనా ఏదో ఒక చిన్న మైనస్ను నీలో చూసి ఆ మైనస్ ద్వారా నిన్ను మోసపుచ్చడానికి ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఈ ఉదయకాలపు వేళ సాతాను చేత మోసగించబడి లోకములోనికి వెళ్ళిపోయినటువంటి వారు కొందరున్నారు. సాతాను చేత మోసగించబడి ఈ భూమి మీద ప్రయోజనాలు పొందిన వారు కూడా ఉన్నారు. ఈ భూమి మీద ప్రయోజనాలు పొందిన వారు కూడా ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ అపవాది అనబడినటువంటి సాతాను బైబిల్ గ్రంథములో మహామహులను సైతము మోసపుచ్చేటువంటి ప్రయత్నము అనేక పర్యాయములు చేసింది. దేవుని వాళ్ళారా, వింటున్నారా? రైట్. అనేక పర్యాయములు మహామహులను, దేవుని గ్రంథములో వ్రాయబడినటువంటి మహామహులను సహితము మోసగించేటువంటి ప్రయత్నము చేసింది. మనకు తెలుసు, ఒక పర్యాయము యేసు ప్రభుల వారు ఉపవాసం ఉంటూ ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను మోసపుచ్చే ప్రయత్నం చేసింది. చాలా మాటలు మాట్లాడుతుంది. ఆకలిస్తుంది, ఉపవాసం ఉన్నావు, ఆకలి వేస్తలేదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుంటే నీ ఆకలి తీరిపోతుంది అని ఇలాగున మోసపుచ్చే ప్రయత్నం చేసింది. ప్రభువు కనుక సమస్తమును ఎరిగిన వాడు కనుక అపవాదిని గద్దించాడు, అక్కడ నుండి పంపివేశాడు. సరే, ఇలాగున మనము చూస్తూ ఉండగా బైబిల్ గ్రంథములో మీకు ఒక సత్యాన్ని, మీకు ఒక సంగతిని ఈ ఉదయకాలపు వేళ నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అనంటే నేను ముందుగానే తెలిపినట్లుగా ఆధ్యాత్మికంగా మనము ఎంత బలవంతులముగా ఉండినప్పటికీ మనలో ఉన్నటువంటి చిన్న బలహీనతను అపవాది చూస్తూ ఉంది. ఆ బలహీనతను బట్టి ఎంతటి విశ్వాసనైనా పడదోస్తుంది. కనుక ఉదయకాలపు వేళ కొన్ని సంగతులు మాత్రమే, ఎక్కువ సమయం తీసుకోను, కొన్ని సంగతులు మాత్రము మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనము చదివిన 2వ లేఖన భాగము
ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుని వల్లరా జ్ఞాపకం చేసుకోండి. దేవుని వల్లరా జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఈ సంగతులు మనకు తెలియనివేమి కావు. ఇవి మనము చాలా సంవత్సరాలుగా చాలా పర్యాయములుగా ధ్యానము చేస్తూనే ఉన్నాం. ఏంటి అనంటే, చూచాయిగా చెప్పాలి అనంటే, అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడములోనే ఈ చరిత్ర మనకు తెలుసు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆ సంగతులు జరిగిన తరువాత అని రాశాడు. ఏ సంగతులు? విచ్ థింగ్స్? ఏ సంగతులు జరిగిన తరువాత? దేవుని ప్రజలారా, దేవుని వారలారా, బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ జ్ఞాపకం చేసుకోండి. నేటి ఆధునిక దినాలలో ప్రతి విశ్వాసిని చూడండి, దేవుని మందిరములోనికి అడుగు పెడుతున్న ప్రతి మనుషుడిని కూడా మీరు పరీక్షించండి, మీరు గమనించండి. ప్రతి మనిషి కూడా దేవుని ఆలయములోనికి వచ్చేది, దేవుని సన్నిధానములోనికి వచ్చేది, ప్రభు పాదముల చెంత కూర్చుండేటువంటిది దేనికేనంటే ఓన్లీ తన స్వార్థము కొరకే. ప్రతి విశ్వాసిని చూడండి, ఏ విశ్వాసైనా సరే దేవుని మందిరములోనికి వచ్చేది, దేవుని ఆలయములో కూర్చునేటువంటిది తన స్వార్థము కొరకే. ఎందుకు స్వార్థం అంటున్నాను అనంటే, ప్రతి విశ్వాసం అంటాడు దేవుని మందిరములోనికి వెళ్ళిన తర్వాత, దేవుని మందిరములో కూర్చున్న తర్వాత ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, దేవా నన్ను దీవించు, దేవా నా కుటుంబాన్ని దీవించు, దేవా నా పిల్లల్ని దీవించు, నా కుటుంబాన్ని కావలసిన రీతిగా ఆశీర్వదించు, వారికంటే ఎక్కువ దీవించు, వీరికంటే ఎక్కువ దీవించు అంటాడు తప్ప, దేవా గ్రంథములో ఉన్న సంగతులు నాకు తెలియచేయమని ఏ వ్యక్తి అయినా అడుగుతాడా? దేవుని వాళ్ళారా ఉన్నారా ఇక్కడ? దేవుని సంఘములో చేరిన, దేవుని ఆలయములోనికి వచ్చిన ప్రతి విశ్వాసి నేటి ఆధునిక దినాలలో, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రతి విశ్వాసిదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతి వారు కూడా ఇదే జ్ఞాపకం చేస్తారు. అందుకే ఎక్కడ మీటింగ్ జరిగినా చూడండి, ఎక్కడ బాహ్య ప్రపంచంలో ఏ మూలన ఒక మీటింగ్ జరిగితే, ఏ ప్రాంతంలో మీటింగ్ జరిగినా అక్కడ ఒక పేరు వెలుస్తుంది, ఆశీర్వాదపు కూటములు. ఏ వైపున చూసినా ఆశీర్వాదపు కూటములు, ఏ వైపున చూసినా స్వస్థత కూటములు. అందుకే నేటి క్రైస్తవ సంఘము, క్రైస్తవ విశ్వాసులు దేవుని వాక్యములో వెనుకబడిపోతున్నారు. ఒకానొక దినాన బాప్టిస్ట్ సంఘము అనంటే దేవుని వాక్యానికి పెట్టింది పేరు. ఒకానొక దినాన బాప్టిస్ట్ సంఘములో ఉన్నటువంటి కాపరి నిలబడ్డాడు అనంటే, ఆ బాప్టిస్ట్ కాపరి ముందుకు సహజమైన, సామాన్యమైన, లేకపోతే సువార్థికులు ఎవ్వరు కూడా ఆ సేవకుడి ముందు నిలవబడలేరు. ఎందుకు అనంటే బాప్టిస్ట్ సంఘము దేవుని వాక్యానికి పెట్టింది పేరు. అటువంటి సంఘాలు నేటి దినాలలో ఆశీర్వాదములు అనేటువంటి వాటి మీద పడి దేవుని వాక్యమును మరిచి, దేవుని వాక్యమును విడిచి, దేవుని వాక్యమును కాకుండా ఆశీర్వాదముల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే
దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఆ సంగతులు జరిగిన తరువాత, ఏ సంగతులు? దేవుని వాళ్ళ ఉన్నారు ఇక్కడ చూడండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూడండి, ఇదే సంగతులు, ఇవే సెంటెన్స్ సేమ్ యాస్టిస్గా ఇదే పారాగ్రాఫ్ను అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు జ్ఞాపకం చేస్తాడు. మళ్ళీ అక్కడికి ఒకసారి వెళ్ళి చూద్దాం, దయచేసి చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. చూడండి, అబ్రహాము అర్పించి ఉపమాన రీతిగా మృతులలో నుండి మరలా పొందెను. చూడండి, ఇక్కడ 17లో పౌలు హెబ్రీలకు జ్ఞాపకం చేస్తాడు. సహోదరులారా అని అంటూ ఆయన అంటాడు, అబ్రహాము ఏమైడట? శోధింపబడి అని ఇక్కడ రాశాడు. చూడండి, అదే మరలా ఆదికాండము 22 మొదటి మాటను మనం జ్ఞాపకం చేస్తే అక్కడ చూడండి అక్కడేమి రాశాడు? అబ్రహాము పరిశోధించబడి. అక్కడేమో టెస్టింగ్ అయిపోయింది, శోధన, టెంప్టేషన్స్. ఆయన జ్ఞాపకం చేస్తాడు, ఆయన శోధించబడ్డాడయా అని అంటాడు పౌలు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రాస్తాడు, దేవుడు అబ్రహామును పరిశోధించెను. గాడ్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జామిన్. దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుని వర్లరా, ఇవన్నీ కూడా దాచబడినటువంటి సంగతులు. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథములో నిక్షిప్తము చేయబడినటువంటి సంగతులు ఇవి. ఆ సంగతులు జరిగిన తరువాత నేను కూడా ఆలోచన చేశాను, ఏంటి ఏ సంగతులు? దాదాపుగా 23 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాను. చదువుతూ ఉన్నాం. ఆ సంగతులు ఏవో లేపోని దాటిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం వచ్చింది, చదివాను. ఆ సంగతులు ఏదో లేపోయింది. అరే, ప్రతి సంవత్సరము ఆ సంగతులు జరిగిన తరువాత ప్రతి పర్యాయము ఆ సంగతులు. అరే, దీనికి ఫుల్ స్టాప్ లేదా? దీనికి జవాబును కనుగొనొద్దా? అసలు ఏంటి అని దేవుని వారలారా, దేవుని గ్రంథాన్ని మనము చూస్తే దేవుని గ్రంథములో సంబంధించిన అక్కడ ఏమి దొరకల. మరి ఎలా? దేవుని గ్రంథములో పరిశోధన చూస్తే ఏమీ దొరకల. మరి ఎందుకు ఈ సంగతులు రాశాడు? ఎందుకు ఈ మాటలు రాశాడు? దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని నేను అలా ఆలోచన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన అంటే నా సొంత ఆలోచన కాదు, బైబిల్ నుండి వచ్చినటువంటి ఆలోచన. ఒకరోజు ఆ యవనస్తుడైనటువంటి యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. అమ్మోనీయులకును ఇశ్రాయేలీలకును యుద్ధం జరుగుతూ ఉంది.
యుద్ధం జరుగుతూ ఉండేసరికి యుద్ధము ఎటు తేలలేదు, 50-50 ఉంది, యుద్ధం నడుస్తూ ఉంది. ఈలోపు సమయము గతించిపోతూ ఉంది. సూర్యుడు అస్తమించేటువంటి సమయం ఆసన్నమైపోయింది. సూర్యుడు అస్తమించేటువంటి సమయం ఆసన్నమైపోయింది. చూడండి, అస్తమించేటువంటి సమయంలో ఆసన్నమైతే ఏమవుతుంది? యుద్ధం ఆగిపోతుంది. తెల్లవారేసరికి ఇద్దరు మళ్ళా బలాలు పొందుకుంటారు. మరలా తెల్లవారి మళ్ళా యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారో తెలియదు. కాబట్టి యెహోషువ ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా అయ్యాను లోయలోని నిలువుమని ప్రార్థన చేశాడు. అంతే కదండి? అంతేనా సార్? ఉన్నారా? రైట్. చూడండి, ఈ ప్రార్థన చేశాడు ఆయన. ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ దైవజనుడు లేదా యెహోషువ, యవనస్తుడైనటువంటి యెహోషువ మాటలు విని సూర్యుని గిబియోనులో ఆపాడు, చంద్రుణ్ణి ఆ లోయలో అక్కడ ఆపేశాడు. అక్కడ కూడా మనకు ప్రశ్న ఉంది. ఎందుకు యెహోషువ సూర్య చంద్రులను నిలపవలసినటువంటి అవసరత ఏమొచ్చింది అనంటే కింద రాస్తాడు. మీకేమైనా కావలసి ఉంటే దీని వృత్తాంతం అంతా కూడా యాషేరు గ్రంథములో ఉంది, చదవండి అంటాడు. మీ గ్రంథాల్లో కూడా ఉంటుంది చూడండి. యాషేరు గ్రంథములో ఉంది దీని వృత్తాంతం. అసలు ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు, ఆపవలసిన అవసరం ఏమొచ్చింది, ఏంటి అనేటువంటిది అక్కడ జ్ఞాపకం చేస్తాడు. సరే, నేను దీనిని పురస్కరించుకొని, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొని, థ్యాంక్ యూ, రైట్, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొని నేను ఈ గ్రంథాన్ని, ఈ యాషేరు గ్రంథాన్ని తీసుకొని నేను చదవడం ప్రారంభిస్తే నాకు ఏమీ ప్రారంభంలో ఏమీ దొరకట్లేదు. చదువుతూ ఉన్నాను. చదువుతూ 22వ అధ్యాయములోనికి నేను ప్రవేశించాను. ఆదికాండం 22 కాదు, యాషేరు 22. అమ్మా, నిద్రపోయేటోళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా మాట వినాలా, నా మాట జాగ్రత్తగా వినాలా. నిద్రపోయేటోళ్ళు అన్నా, ఎందుకంటే బయటేమో వేడి ఉంది, లోపల చల్లగుంది, మీ తల మీద ఫ్యాన్ ఉంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నన్నేం తప్పుగా అనుకోవద్దు. ఎవరన్నా ఉన్నా కూడా మీరు కొంచెం లేపచ్చు. ఓకే, రైట్. 22వ అధ్యాయంలోనికి నేను వచ్చాను. నేను చూస్తూ ఉండగా అక్కడ శ్రేష్టమైనటువంటి ఒక కన్వర్జేషన్ అక్కడ కనపడింది. ఏమిటి ఆ కన్వర్జేషన్ అంటే, నిజంగా నేను వండర్ అయ్యాను. నిజంగా ఇట్లా కూడా దేవుని సన్నిధానములో, దేవుని సముఖములో ఇలాగున కూడా ఉందా అని అనుకున్నాను. దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏమిటి అని అంటే, అపవాది, మనం జ్ఞాపకం చేసుకునేది అపవాదినే. చూడండి, అపవాది దేవుని సన్నిధిలో నిలిచేటువంటి సమయము ఒకరోజు వచ్చేసిందట. ఇది అనగానే ఏం గుర్తొస్తుంది మనకు? యోబు గుర్తొస్తుంది కదా. యోబు దగ్గర కూడా అంతే. అటు తిరిగి ఇటు తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళేసరికి ప్రభు అంటాడు, ఏం నాయనా, ఏం సంగతులు, ఏంటి విశేషాలు, ఎక్కడి నుండి వచ్చావు అని అంటే ఆడూరుకుంటాడా? ఏముంది ప్రభువా, ఇటు అటు ఎటు పడితే అటు తిరిగి నేను ఇక్కడికి వచ్చాను అని అంటే యోబుని గురించి అడుగుతాడు. సో సేమ్ కన్వర్జేషన్ మీకు ఒకవేళ దొరికితే మీరు తీసుకొని చదవండి. చాలా సంగతులు బైబిల్ గ్రంథములో నిక్షిప్తమైనటువంటి చాలా సంగతులు అందులో పొందుపరచబడ్డాయి. అక్కడికి వచ్చేసరికి
దేవుడు అపవాదిని చూసి అపవాదితో మాట్లాడుతున్నాడు. ఏంటి నాయనా, అంత కుశలమేనా? భూమి మీద నా మనుషులను చూసావు కదా, భూమి మీద ఉన్నటువంటి నా భక్తులను చూసావు కదా, వారిని గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడట. వారిని గూర్చి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడంట. వెంటనే మాట్లాడుతుంది, ఏమున్నది ప్రభువా, నిన్నెవరైతే బాగా ప్రేమిస్తారో, నిన్నెవరైతే బాగా ఆరాధిస్తారో, నీకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని అడిగిన ఎడ్ల కూడా నీవు ఇచ్చేస్తూ ఉంటావు, వారికి ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు, బాగున్నారు అన్నాడు. నో 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 అది కాదు అది కాదు అది కాదు అది కాదు అబ్రహామును గురించి నీకు తెలుసా అని అన్నాడు. నా స్నేహితుడు అబ్రహామును గురించి నీవు ఎరుగుదువా, నువ్వు చూసావా అని అన్నాడట. అనగానే వెంటనే అపవాది, ఇప్పుడు మనకంటే రెఫరెన్స్ గుర్తుకురావు అమ్మా, వినండి, మనకంటే రెఫరెన్స్ గుర్తుకురావు, కానీ అపవాదికి స్పాంటనెన్స్గా ఇమీడియట్గా వచ్చేస్తుంది స్పాంటనెన్స్గా. మనకు రావు అట్లా. మనం ఎన్నిసార్లు తల కిందికి పెట్టి కాళ్ళు పైకెత్తి ఎన్నిసార్లు చదివి ప్రార్థన చేసి అయ్యా నాకు ఇవి అన్న కూడా మనకు రావు. ఎందుకంటే మన నేచరు, మన భోజన పదార్థాలు, మన అలవాట్లు మన ఎలాంటివి, కాబట్టి మనకు రావు. సో అపవాది వెంటనే అబ్రహామును గురించి నువ్వు ఎరుగుదువా అంటే అబ్రహామును గురించి అపవాది జ్ఞాపకం చేస్తుంది. నిజమే ప్రభువా, అబ్రహామేమి సామాన్యుడా? అబ్రహాము చాలా భక్తి కలిగిన వాడు, అబ్రహాము చాలా ఉన్నతమైనటువంటి వాడు, చాలా గొప్పవాడు ప్రభు అబ్రహాము. అయితే ఒక చిన్న ప్రశ్న వేస్తాను, చెప్పు. అబ్రహాము నీ సన్నిధికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అని అన్నాడు. దేవుని వల్లరా, అబ్రహాము నీ సన్నిధికి వచ్చి, అబ్రహాము నిన్ను స్తుతించి, అబ్రహాము నిన్ను ఘనపరిచి ఎన్ని దినాలు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువా అన్నాడట. అదేంటి, దేవుడు కూడా ఒక పర్యాయం ఇలా షాక్లోనికైనట్లుగా, అదేంటి నా భక్తుడు నిరంతరం నన్ను స్తుతించక నన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఎలా ఉంటాడు? దేవుడు అలాను చూస్తూ ఉండగానే వెంటనే అపవాది దేవునితో మాట్లాడుతుందట. చూడండి, దేవునికి అబ్రహాము దేవునిని స్తుతించి దేవునిని ఘనపరిచినటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తుందట. చూద్దాం, చూడండి. అదే ఆదికాండము 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. ఓకే, బయలుదేరి అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నిలిచిరి. చూడండి, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుని వల్ల జ్ఞాపకం చేసుకోండి, అపవాది జ్ఞాపకం చేస్తుంది దేవునికి, దేవా నీ భక్తుడు, నీవు ప్రేమించువాడు లేదా నిన్ను ప్రేమించువాడు, నీవు స్నేహితుడు అని జ్ఞాపకం చేసావే, ఆ అబ్రహాము ఎప్పుడు నీ సన్నిధికి వచ్చాడో తెలుసా? ఆయనకు ఏమీ లేనప్పుడు
నీవు ఒక దినాన అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహామా, నీ సంతానానికి ఈ స్థలమును, ఈ దేశమును ఇస్తానని నీవు మాట్లాడినప్పుడు, అప్పుడు లేచి, ఆ సమయమందు లేచి, నీవు ఎక్కడైతే అబ్రహామునకు ప్రత్యక్షమయ్యావో ఆ స్థలములో అబ్రహాము బలిపీఠము కట్టి నిన్ను స్తుతించాడు, నిన్ను మహిమపరిచాడు. అమ్మా, అర్థమవుతుందా? అపవాదికిని దేవునికి జరుగుతున్నటువంటి కన్వర్జేషన్, వీరిద్దరి మాట మంతి. మనం మాట్లాడుకుంటామే, అక్క బాగున్నావా, చెల్లె బాగున్నావా, అన్న ఎలా అంటామో సేమ్ యాస్టేజ్గా సాతాను అంటుంది దేవునితో, నీవు ప్రేమించినటువంటి లేదా నిన్ను నమ్మినటువంటి, నీకు విశ్వాస పాత్రుడిగా ఉన్నటువంటి అబ్రహాము, ఇదిగో నీవు ప్రత్యక్షమైనటువంటి సమయములో, ప్రత్యక్షమైనటువంటి చోట నీకు బలిపీఠమును కట్టి ఆరాధించి మహిమపరిచాడు. ఇది మొదటిది. తరువాత రెండవది జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు, చూడండి 8వ వచనం చూడండి. అబ్రహాము అక్కడ నుండి బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చూడండి, ముందు ఒక బలిపీఠం కట్టాడు. అయ్యా వినండి, ముందు ఒక బలిపీఠం కట్టాడు, అనగా ప్రార్థన ధూపం వేయడానికి, దేవునిని గణపరచడానికి, దేవునిని మహిమపరచడానికి, దేవా నేను నీతో నడుస్తున్నాను అని చెప్పడానికి. చూడండి, ముందు ఒక బలిపీఠము కట్టాడు బేతేలు దగ్గర. అక్కడ నుండి ముందుకు వెళ్ళాడు, బేతేలు హాయికి మధ్యన ఒక బలిపీఠము కట్టాడు. అక్కడ దేవుని నామాన ప్రార్థన చేశాడు. ఎన్ని బలిపీఠాలు అయినాయి ఇప్పటికీ? అమ్మా, ఎన్నైనాయి? 2 బలిపీఠములు కట్టాడు. ఒకటి దేవుడు ప్రత్యక్షమైన చోట, రెండవది అక్కడ నుండి ముందుకు సాగి హాయికి నీ బేతేలునకును మధ్యన బలిపీఠమును కట్టి దేవునిని మహిమపరిచాడు. మొదటిదేమో దేవుని మీద విశ్వాసముతో, దేవుని మీద నమ్మకముతో, నిజముగా దేవుడు నాకు సంతానమును ఇస్తాడు అన్న ఉద్దేశముతో బలిపీఠమును కట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. రెండవది, దేవుని నామమున దేవునిని ఘనపరుస్తూ ప్రార్థన చేస్తూ ఆయన దేవునిని కొనియాడాడు. ఈ రెండింటిని అపవాది దేవునికి జ్ఞాపకం చేస్తూ, అపవాది అంటుంది, దేవా ఈ 2 పర్యాయములు తప్ప, చూడండి, ఈ 2 పర్యాయములు తప్ప, ఈ 2 సందర్భాలలో తప్ప అబ్రహాము నిన్ను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నాడా? నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు చూపించు. ఎక్కడైనా ఈ 2 సందర్భాలలో తప్ప అబ్రహాము నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు బలిపీఠము కట్టి ప్రార్థన చేసి స్తుతి ధూపము వేసి ఉంటే నాకు చెప్పు. దేవుని బిడ్డలారా, ఎవరి మీద నింద మోపుతుందో తెలుసా? ఎవరి మీద నింద మోపుతుందో తెలుసా? ఎవరి మీద? ఆయనకు మరి యొక్క పర్యాయ పదము, మరి యొక్క బిరుదు ఏంటి? విశ్వాసులకు తండ్రి. ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. అబ్రహాము అనబడిన వ్యక్తి సామాన్యమైన సహజమైనటువంటి వ్యక్తి కాదు. భవిష్యత్ తరాలలో కూడా విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. నీ విశ్వాసము నా విశ్వాసం ఉంటే తండ్రి కాదు. మన విశ్వాసం అంతా కూడా కన్నుల ముందు విశ్వాసం మాత్రమే. మన విశ్వాసం అంతా కూడా కాళ్ళ ముందు విశ్వాసం మాత్రమే. మన విశ్వాసం అంతా కూడా పని జరిగితే ప్రక్కకు జరిగిపోయేటువంటి విశ్వాసము మాత్రమే. మన విశ్వాసం అంతా కూడా మొదటి దినాన
బాప్తిస్మము తీసుకున్న మొదటి దినాన మొదటి మాసములో ఉన్నటువంటి విశ్వాసమే మనది. బాప్తిస్మం తీసుకున్నటువంటి ఎవరైనా సరే ఆరాధన ప్రారంభమైంది, అయ్యగారు ఆల్టర్ కాల్ ఇచ్చిండు అని అంటే మొట్టమొదటిగా కనపడే వ్యక్తి బాప్తిజం తీసుకున్న ఆయన, స్త్రీ ఆర్ పురుషుడు ఎవరైనా సరే. రెండో వారం వచ్చేసరికి 10 నిమిషాలు లేటు వస్తాడు. మూడో వారం వచ్చేసరికి ఇంకో పని డల్ అయిపోయారు. ఇంకొక వారం పోయేసరికి ఇంకో 10 నిమిషాలు లేటుగా వస్తాడు. చూడండి, మన విశ్వాసం వారము వారము జరుగుతూ ఉండగా, కదులుతూ ఉండగా దేవుని పట్ల ఉన్న విశ్వాసము తరిగిపోతూ ఉంది, ఆలస్యం అవుతూ ఉంది. అబ్రహాముది ఆ విశ్వాసము కాదు. ఏమీ లేనప్పుడే దేవుని యందు నమ్మకముంచి విశ్వాసముంచి దేవుడు చెప్పినటువంటి స్థలమునకు నడిచినటువంటి విశ్వాసము అబ్రహాముది. అటువంటి అబ్రహాము మీద అపవాది నింద మోపుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అటువంటి అబ్రహాము మీద నింద మోపుతూ ఉంది. ఏంటి దేవా నువ్వు చెప్తున్నావు గొప్పగా? ఏంటండి నువ్వు గొప్పగా చెప్తున్నావు? అబ్రహాము 2 సందర్భాలలో తప్ప ఇప్పటి వరకు నాకు చూపించు. దేవుడు నీవు కుమార్నిస్తాను అనగానే ఆయన నీకు బలిపీఠం కట్టాడు, స్తుతించాడు. రెండవది నీ నామాన బలిపీఠాన్ని కట్టాడు, ప్రార్థన చేశాడు. తరువాత 21వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి దేవుడు అబ్రహామునకు కుమారునిచ్చాడు. అంతే కదండి. 21లోనికి వెళ్ళేసరికి దేవుడు అబ్రహామునకు కుమారునిచ్చాడు. కుమారునిచ్చిన తర్వాత చూడండి, కుమారునిచ్చిన తర్వాత అపవాది అంటుంది, దేవా అబ్రహామునకు నీవు కుమారునిచ్చావు కదా, మరి కుమారుణ్ణి పొందుకున్న తర్వాత అబ్రహాము నిన్ను ఎప్పుడైనా ఘనపరిచాడా? అబ్రహాము నిన్ను స్తుతించాడా? నీ సన్నిధికి వచ్చాడా? ప్రార్థన చేశాడా? ఇదిగో నీవు కుమారుని ఇవ్వగానే ఆయన పాలు విడిచాడని గొప్ప విందును చేస్తూ ఉన్నాడు, కానీ నీ సన్నిధికి వస్తూ ఉన్నాడా అని అంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నపు వేళ దేవుని పిల్లలముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధానంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంత ప్రార్థన చేసినా ఏదో ఒక సమయంలో ఒక బలహీనత కలిగి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతే ఆ పాయింట్ను పట్టుకొని అపవాది నీ మీద దేవుని దగ్గర నిందలేస్తుంది. చూసావా రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నారు అని అంటావే, ఈరోజు ఏమైపోయింది? నిందలు వేయడానికి, తప్పులు మోపడానికి అపవాది సిద్ధం. అపవాది ఎల్లవేళలో కూడా నీ మీద నిందలు మోపడానికి సిద్ధం. అందుకే దాని గురించి వ్రాయబడింది, అపవాది గురించి, సర్వలోకమును మోసపుచ్చేటువంటి అపవాది. అందుకే ప్రియులారా, ఈ ఉదయకాలపు వేళ దేవుడు అపవాదికి జరిగినటువంటి ఆ కన్వర్జేషన్ను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు చదవండి, చూద్దాం. చూడండి, 22వ అధ్యాయము ఆదికాండము 22. చూడండి, ఆ సంగతులు అనగా అపవాదికి దేవునికి జరిగినటువంటి సంభాషణ. చూడండి, దేవునికి అపవాదికి జరిగినటువంటి సంభాషణ జరిగిన తరువాత దేవుడు డైరెక్ట్గా అబ్రహాము దగ్గరకు వచ్చాడు. అబ్రహామును పరిశోధించడం ప్రారంభించాడు. ఎట్లనగా అబ్రహామా దేవుడు చూడండి డైరెక్ట్గా అబ్రహామును టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకవైపున నింద మోపాడు కదా, ఒకవైపున అబ్రహాము మీద నింద వేశాడు కదా. దేవుడు నీ సన్నిధికి రాలేదు, నిన్ను స్తుతించలేదు, నిన్ను మహిమపరచలేదు, నింద వేశాడు కదా.
దేవునికి అబ్రహాము మీద ఉన్నటువంటి నమ్మకము చూడండి. దేవునికి అబ్రహాము మీద ఉన్నటువంటి నమ్మకము చూడండి. ఈ నమ్మకము అబ్రహాముతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి ఆయనను అడుగుతున్నాడు, అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు అర్పించు. నిజంగా అబ్రహాము ఎదుర్కొన్నటువంటి ఆ పరీక్ష, అబ్రహాము ఎదుర్కొన్నటువంటి ఆ పరీక్ష నేటి దినాల్లో నీవో నేనో ఎదుర్కోగలమా? దేవుని వాళ్ళరా, ఎదుర్కోగలమా? చూడండి, నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఏమీ లేనప్పుడే దేవుడు పిలువగా దేవుని మాటను విని వచ్చినటువంటి అబ్రహాము మీదనే అపవాది నిందలు మోపగా, నువ్వెంత, నీవెంత, నీవెంత, నేనెంత? ఒక్క క్షణము, ఒక దినము, ఒక గంట, ఒక సమయము దేవుని సన్నిధిలో గడపలేకపోతే వెంటనే మన మీద అపవాది దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉంది. అందుకే విశ్వాస జీవితములో ఉన్నటువంటి వారందరూ కూడా బహుజాగ్రత్త. విశ్వాస జీవితమును అనుభవిస్తున్నటువంటి వారు బహుజాగ్రత్త, బహుజాగ్రత్త. అందుకే ఈ సమయంలో నాకు కీర్తన గుర్తొస్తుంది. 122వ కీర్తన చూడండి. 122వ కీర్తన, 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎక్కడికి వెళ్దామన్నప్పుడు అండి, ఎక్కడికి వెళ్దామన్నప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకున్నటువంటి ప్రాధాన్యత, దేవుని మందిరమునకున్నటువంటి ప్రాముఖ్యత. అందుకే మనమందరము కూడా ఒక సైనికులం. దేవుని సన్నిధిలో ప్రతి వారు కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సనే. ఏ ఒక్కరు కూడా బాధ్యతారాహిత్యముగా ఉండవలసిన వారు కాదు. ఏ ఒక్కరు కూడా బాధ్యతారాహిత్యముగా ఉండవలసిన వారు కాదు దేవుని సన్నిధిలో. చూడండి, మనం వచ్చేటప్పుడు మన ఇరుగో పొరుగో ఎవరో ఒకరు ఉంటారు. అమ్మా, నేను చర్చికి రెడీ అయ్యాను, నువ్వు రెడీ అయ్యావా? బ్రదర్, నేను రెడీ అయ్యాను, నేను వెళ్తున్నాను. వాట్ అబౌట్ యూ? నువ్వు వస్తున్నావా అని అంటే చూడండి ఎలా ఉంటుందో. అందుకే దేవుని మాట అంటుంది, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు. ఈ రోజులలో ఎవరైనా అనేవాళ్ళు ఉన్నారా? నేను ముందు పోతే బాగుంటుంది, నా ముందు చైర్ దొరికితే బాగుంటుంది, నా ముందు బెంచి నేను కూర్చుంటే బాగుంటుంది, నేను ముందు వెళ్తే నాదే. ఎక్కడ చూసినా, ఏ సందర్భములో చూసినా, ఏ సన్నివేశంలో చూసినా నేను. అందుకే దేవుని వాళ్ళారా, అపవాది నీవు ఎంత ప్రార్థనాపరుడువైనా, అపవాది దేవుని మందిరములో నీవు ఎంత శ్రమించేవాడివైనా, దేవుని మందిరము కొరకు నీవు ఎంత పాటుపడేవాడివైనా, దేవుని మందిరము కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని మందిర సరిహద్దులను విస్తరించిన కొరకు నీ గుప్పిలి ఎన్ని పర్యాయములు విప్పినా అపవాది నీ మీద ఏదో ఒక నింద మోపడానికి వాడు సిద్ధముగా ఉంటాడు. వడరడి. అందుకే అపవాదికి మనము అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అపవాదికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని అంటే దేవుని సన్నిధికి మనము పరిగెత్తాల. దేవుని సన్నిధికి మనము పరిగెత్తాల. నాన్న కూర్చోమ్మా, కూర్చోండి. వెరీ గుడ్. అయిపోయిందా? మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చి టీచర్లు మంచివాళ్ళు. వెరీ గుడ్. రైట్. చూడండి దేవుని వాళ్ళని చూడండి. ఎందుకు అనంటే మనము ఏ స్థాయిలో ఉన్నా, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డా, చిన్న బలహీనత దొరికితే అపవాది నీ మీద, నా మీద, మన మీద
నింద వేయడానికి వాడు సిద్ధహస్తుడు. వాడు సిద్ధహస్తుడు. ఇంత ప్రయాసపడుతూ, ఇంత కష్టపడుతూ, ఇంత దేవుని కొరకు మనం ఇంతగా ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ ఎందుకు నింద తెచ్చుకోవాలి? ఎందుకు నిందపడాలి అంటే? ఎందుకు నిందపడాలి? దేవుని సన్నిధిలో నీవు ముందుగా ఉండి, దేవుని సన్నిధిలో నీవు ముందుగా చేరి, దేవుని సన్నిధానములో నీవు ముందుగా దేవుని కొరకు ప్రయాసపడితే అపవాది ఎక్కడికి వస్తాడు? అవకాశం ఇవ్వడము ద్వారా. అబ్రహాము మీదనే మోపింది అని అంటే నీ మీద నా మీద మోపడం పెద్ద విశేషమేమీ కాదు. అందుకే దానిని జ్ఞాపకం చేస్తూ పౌలు భక్తుడు హెబ్రీలకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులారా, చివరిగా ఈ మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, హెబ్రీ 11వ అధ్యాయము 17వ వచనము నుండి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుణ్ణి అర్పించి ఉపమానము రీతిగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. అబ్రహాము మీద పడినటువంటి నిందలు మన మీదికి రాకూడదు అన్న ఉద్దేశముతోనే మన కొరకు మన రక్షకుడైన యేసు క్రీస్తుల వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన కాచినటువంటి రక్తము ద్వారా, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మన మీద ఉన్నటువంటి దోషములు, మన మీద మోపబడినటువంటి అపవాదములన్నీ కూడా ఆయన రక్తము ద్వారా కడిగివేయబడ్డాయి. అందుకే ప్రియులారా, ఆయన మందిరానికి ప్రతి విశ్వాసి కూడా పరిగెత్తాల. ఆయన మందిరానికి ప్రతి విశ్వాసి కూడా వేగిరమే. అక్కడ అన్నాడు ఆయన, జనులు దేవుని మందిరమునకు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. 84వ కీర్తనలో కోరహు కుమారులు వారు ఒక మాట జ్ఞాపకం చేస్తారు. చూడండి, 84వ కీర్తనలో కోరహు కుమారులు ఒక మాట జ్ఞాపకం చేస్తారు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము కలిగిన దేవునిని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుని మందిరమునకు పరిగెత్తాలా. పరిగెత్తలేదా? దేవుని మందిరమునకు ఆలస్యం చేస్తున్నావా? అపవాది సిద్ధముగా ఉన్నాడు. నీవెన్ని చేసినా మంచి వైట్ షర్ట్, మంచి వైట్ క్లాత్, ఇది ఇంతొక్క డ్రాప్ వేయండి, తెల్లది కనపడుతుందా, నల్లది కనపడుతుందా? మరి తెల్లదంతా ఏమైపోయింది? ఏమ్మా, మీరు ప్రయాసపడతారు, వాషింగ్ మిషన్లు వేస్తారు, లేకపోతే దోబి చేత చేపిస్తారు, మీరే చేస్తారు. ఏదైనా చిన్న మరక ఉందనుకోండి, సార్ వచ్చి ఏమంటాడు? మొత్తం చూస్తాడా? అంత చూడు, కనబడిన మరకనే. మీ కష్టాన్ని చూస్తారా? అది కూడా అంతే. దేవుని కొరకు మనం ఎంత ప్రయాసపడ్డాము అనేటువంటిది అపవాది చూడదు. ఎక్కడైతే మైనస్ ఉందో దానినే ఇలా పట్టి చూపించి నింద వేసి మన దోషులుగా నిలబెడుతుంది. ఆ దోషత్వము నీకు వద్దు, మనకు వద్దు. దేవుని సన్నిధిలో ఆయన పిల్లలముగా, మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తన పిల్లలుగా స్వీకరించిన యేసు క్రీస్తు పిల్లలముగా నిరంతరము ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో యథార్థులముగా, ధైర్యముగా నిలబడేటువంటి కృప, ఆ ధన్యతా భాగ్యము దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచుదాం. మిక్కిలి ప్రేమ కలిగిన దేవుడు, ఈ ఉదయకాలపు వేళ మీ మనస్సులలో, మీ హృదయాలలో దేవునికి చోటు ఉంటే
దేవుడు మిమ్ములను తన సన్నిధికి నడిపిస్తాడు. ఒకవేళ దేవునికి కాకుండా అపవాదికి ఏమైనా చోటు కలిగించేటువంటి స్థితి ఉంటే అపవాది మనందరినీ కూడా సమాజములో నిలవబడుతుంది, మన విశ్వాసాన్ని సన్నగిల్లింపజేస్తుంది, మన భక్తిని తోలనాడుతూ ఉంది. దేవుని కొరకు ప్రయాసపడిన ప్రయాసంతటిని కూడా వృధా చేస్తుంది ప్రియులారా. అందుకే అపవాదికి అవకాశం ఇవ్వకుండా అపవాది క్రియలను లయము చేస్తూ దేవుని సన్నిధిలో ఉండుటకు ప్రయాసపడదాం. దేవుని సన్నిధానానికి ముందుగా నీవు నేను అందరము కలిసి దేవుని సన్నిధికి వచ్చి దేవునిని ఘనపరుద్దాం. దయగలిగిన మా తండ్రి, మా స్తుతులకు పాత్రుడా, మీకు వందనాలు. అబ్రహాము ద్వారా ఒక సత్యం, ఆయన కుమారుడైన ఇస్సాకును ఎందుకు బలిగా అర్పించడానికి నాయన అబ్రహాము సిద్ధపడ్డాడో ఈ దినాన మేము తెలుసుకున్నాం. అపవాది అబ్రహామును శోధించింది. నాయనా, ముందుగా తండ్రి మీతో మాట్లాడింది, మిమ్ములను స్తుతించలేదు, మిమ్ములను మహిమపరచలేదని దేవా అబ్రహాము మీద మీకు ఫిర్యాదు చేయగా మీరు అబ్రహామును పరిశోధించారు. నాయన అబ్రహామును డైరెక్ట్గా మా తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ నీ కుమారుని అర్పించమన్నారు. కుమారుడికి విషయం చెప్పలేదు. ఇదిగో నాయన అబ్రహాము సతీమణి అయినటువంటి శారాకును ఈ సంగతి చెప్పలేదు. మా ప్రభువా, ఎంత గొప్ప విశ్వాసము అబ్రహాములో ఉన్నది. అటువంటి విశ్వాసాన్ని ఈ సంఘానికి బిడ్డలందరికీ మాకును ప్రసాదించి మీరు మహిమ తెచ్చుకోమని వినవాక్యము నాయన మా బిడ్డల జీవితాలలో స్థిరపరిచి బలపరిచి మీ మేళ్ళ చేత నింపుతూ అపవాది ఎత్తుకొని పోకుండా మీరు ఎక్కల కింద భద్రపరచమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.